జ్ఞానము గల తండ్రి వనొచ్చు బా హల్లెలూయా. మారా సంగీత స్వరాలకి కళలకి పరలోకం పొలగించిపోదు. మార్పు విషయమై పరలోకం ముందు సంతోషం కలిగాను. మార్పు వస్తే సంతోషపడిపోతాడే. మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల్లో ప్రసంగికుడు ఉండొచ్చు, గాయకుడు ఉండొచ్చు, ఆయనకి ఎక్కదావు. మారితాడు, ఎంత పాపైనా ముద్దొచ్చేస్తాడు అంతే. ఈడ నాకు కావలసినోడు అంటాడు. నువ్వు ఇప్పటికైనా ఆలస్యం అయిపోయింది, ఇప్పటికైనా మారితే చాలు, యేసుప్రభు సంతోషపడిపోతాడు. ఆమేన్. దేవుని ప్రేమించు వారికి దేవుని కాపుదల ఉంటుంది. దేవునికి స్తోత్రం. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నామండి. ఎస్ మై లార్డ్. అగైన్ ఐ ఆస్క్ యు పీటర్, నన్ను ప్రేమిస్తున్నావా? ఎస్. మూడోసారి మరలా పేతురు చెప్పారు కదా. చాలా చిరాకు. అమ్మ బాబు, యేసు ప్రభు మీద అలా కలబడిపోతే పెద్ద మనిషి. నాకు డౌట్, మిగతా 11 మందిని ఎప్పటికప్పుడు మనోడు దడదలు ఆడించేసే ఉంటాడు. యేసు ప్రభుని అలా కలబడిపోయిన పెద్ద మనిషి యోహాన్ని కానీ యాకోబుని కానీ అన్న యాక్చువల్గా అది కదా, ఆయన మూమెంట్ అది అలా ఉంటుంది. నేను ఊగిస్తే అప్పుడప్పుడు ఐఎమ్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు పిక్చరైజ్ ద క్యారెక్టర్ ఆఫ్ పీటర్. అమ్మ నాయన, బొమ్మ ఎలా గీస్తే ఉండదు, ఎలా గీద్దాం అనిపిస్తుంటుంది. మళ్ళీ చిన్న పిల్ల చంకుల్, మీరు యేసుప్రభుతో ఉన్నాడు కంటే సకల భయరసాలు మనలో ముడకములు. నాకు తెలియదు నాకు రాదు అంటాడు. బోధపడుతుందా? నా ప్రశ్న ఒకటే, మీరు దేవుని ప్రేమిస్తున్నారు, దేవుడు ఎలాగ మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే ఆ విషయం కొత్త ప్రసంగం ఏముంది? ఇలాంటిదా యేసు ప్రేమ, తిరిగేం లేదు. దేవుని ప్రేమ ఇదిగో. మొన్న ఒకటి నేను ఈ పాటలు పాడుతుంటే ఒక చూడండి, మీకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు వచ్చేటే. నేనండి మరాఠీ క్రైస్తవు నేట్రా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు నాకు రాపోవడం ఏంటి? నన్ను ఎలా లెక్కేసాడు. అదేనా ఆ మాయకుడు. మీకు ఆంధ్రప్రదేశ్ అంటే లేటెస్ట్గా ఇప్పుడు మంచి కొత్తగా పొడుచుకొస్తున్నారు కొంతమంది. ఆడికి 150 కీర్తనలు కూడా తెలియదు. ఆడ రాసిన కొత్త పుస్తకం ఒకటి తెలుసు. ఈ కూడా రావు. నన్ను అందులో కలిపేశాడు ఆడు. లేదు నాన్న, మనం యేసు రక్తమే చేయి. హల్లెలూయా. కాకపోతే ఉజ్జీవ కీర్తనలు నిర్జీవంగా పాడం అంతే. అర్థవంతంగా పడే ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. మంచిగా చెప్పారా? దేవునికి మహిమ కలుగునగా. దజ్జగా టీవీ ముందు కూర్చొని అలాగే పకోడీ తినకుండా యేసుతోటి గాను అనేది చెయ్యం. రారాజు సైన్యం మందు చేరను అంటే ఇడికి ఎలాగర్థమైందంటే నేను చేరను అని అర్థమైందంట. చేరుటకు అనే భావం తెలుగు రాదు కదా అడిగి. అంత పరభాషా ప్రావీణ్యం, ప్రవేశం, మమకారం, దరిద్రం. వాడు ప్రసంగం చేస్తున్నాడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు స్పష్టంగా ఉంది. రారో సైన్లో చేరను అని రాసి ఉంది. అక్కడ చేరను అంటే చేరుటకు అని అర్థం. ఆడి తెలుగు సూపర్ కదా. అసలు తెలుగు రాదంటాం అదొక ప్యాషను. తల్లిదండ్రులకు గర్వం చేద్దాం, మా పిల్లలకి తెలుగు రాదండి. అది ఎంత గర్వకారణమో అది. చిరాకు వచ్చేస్తుంటుంది. నువ్వు ఇంకొక 100 భాషలు నేర్చుకో, ఇది లెస్స. యేసు రక్తమే ఇచ్చే ఏటో. హల్లెలూయా. సకల అపస్వరములు బంధింపబడునుగాక. హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి మూడోసారి అడిగితేనే చిరాకు వచ్చేసింది. పెద్ద మనిషికి పనిష్మెంట్ ఇస్తే ఎలాగ ఉంటుంది? పని అప్పగిస్తే ఎలాగ ఉంటుంది? ఒకసారి అడిగితే చెప్పాడు మందను కాయ అన్నాడు. రెండోసారి అడిగాడు మందను మేపు అన్నాడు. మూడోసారి అడిగితే ఇంకేం అప్పగించినా శరపడిపోయాడు. వెంటనే నేర్చుకోమన్నాడు. సర్లేరా, నీకు ఎలా కాదు, నువ్వు కోరుకున్న చోట నీ ఎత్తుకెళ్ళిపోయి టైం పడితే అప్పుడు అర్థమవుతుంది నీకని పంపించాడు. కుదురుగా ఎడితే బాగుంటుంది ఎవడైనాని. చిటపట్లాడిపోతే పని అవదు. ఒక్కొక్కడు ముఖం ఉంటుంది చర్చిలో చూస్తా, అందరిని చూసుకుంటా వాక్యం చెప్తాను కదా, కోడిగుట్టు కొట్టి ముఖాన్ని తమిళట్టు అయిపోతుంది, అంత వేడిగా ఉంటాడు. అది ఇంతకిరా ఎవడ మీదరా నువ్వు సీరియస్?
ఇలాంటి సీరియస్ మొక్కడు రేపు పొద్దున్న పరలోకి వెళ్తాడు. వెళ్తే యేసుప్రభు ఎలా కనపడతాడు? నీకు అలా కనపడతాడా? చిరంతమైనటువంటి చిరంజీవంగా చిద్విలాసంగా ఎంత ఆయన చూస్తే బాధలని పోయి ఈ భూలోక దరిద్రాలు మర్చిపోయి ఈ సాలి బతుకు అనిపించేస్తుంది. ఇలాగలాగ వేడెక్కిపోయిన అట్ల పని ఉంటాడు యేసుప్రభు. దేవుని సన్నిధిలో కూడా అలాగ ఉంటాడు. ఏటో ఎందుకు హ్యాపీగా ఉండరా నాయన? కంపెనీసి టీవీలో సినిమాలో ఆనందిస్తామేంటి నువ్వేమన్నా? దేవుని సందులో సంతోషం జాడపడతాడు. పిచ్చి పిచ్చి సంతోషాలు అలవాటు చేసుకోకు. ప్రభువుకి స్తోత్రం కలుగునగా. ఒక రుజువు చెప్తారు. దేవుని ప్రేమ మహామహాపోస్తులు పెద్ద మనుషులు ఎందరో ఉండగా నీచ నికృష్ట పాపిష్టి మనోళ్ళు అపార్థాలు అంటగట్టగా కూడా యేసు ప్రభు మగ్దలేనే మరీకి ఎందుకు తొలి దర్శనం ఇచ్చాడు పునరుద్ధానంలో? అంతకన్నా వస్తాదులని భక్తులు ఉన్నారు కదా. ఆవిడ యొక్క పిచ్చి ప్రేమను బట్టి ఆ అనుగ్రహం ఆమెకి ఇచ్చాడు. లేకపోతే అర్ధరాత్రి 2 3 సమ్మతుల తోటలకు ఒంటరికి వెళ్ళిపోతుండో ఒక ఆడ మనిషి, ఎక్లేసని మగ మనిషి వెళ్ళడం. మీకేమైనా జ్ఞాపకాలు కలవా? ఎక్లేసన్నాడు వెళ్ళడండి. ఎప్పుడు ఎక్కడికైనా ఒంటరికి వెళ్ళిపోయాడు. ఆ రోజు 2 3 పిలుతాడు, రాండ్రా ఒకసారి వెళ్ళొద్దాం. నువ్వు వెళ్ళు, రారా సరదాగా. నీకేమన్నా భయం? నాకు భయం ఏంట్రా? కాకపోతే ఒక్క నెలలో ఉత్తిదే. సమాధిలో ఉంటాడా? ఎవడు ఉన్నాడో. వాళ్ళు పరిశుద్ధులైతే పరదేశులు ఉంటారు, పాపులైతే పాపిష్టోడు ఉన్నాడో పరిశుద్ధుడు ఉన్నాడు. ఎవడు ఉంటాడు అక్కడ? ఆ ఎండిపోయిన ఆకుల మీద తొండ పరిగెత్తింది అనుకో, వీడి చచ్చిపోతాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చేకొనుమయ్యా జీవ ప్రదాత. అంతే. ఇంకా అర్ధరాత్రి 2 3 ఒంటరిగా ఆడపిల్ల సమాధుల తోటలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే యేసు ప్రభు తన దగ్గరికి వచ్చి, అమ్మా ఎవరు వెతుకుతున్నావురా? ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, అయ్యా నా ప్రభుని ఇందులో పెట్టారయ్యా ఈ సమాధిలో, చూస్తేనేమో లేడు, ఎవరు ఎత్తుకుపోయారు, నువ్వు తోటమాలి అనుకుంటా, ఎక్కడ పెట్టారో చెప్పయ్యా అంటే అని అంటాడు. ఏం చేస్తావు బిడ్డ చెప్తే అంటే, ఎత్తుకెళ్ళిపోతాడు. ఎత్తుకెళ్ళగలదా? కుదురుతుందా? ఒక ఆడ మనిషికి స్థిరోద్రూపియగవాడు అజానుభవుడు దేవుడు యవ్వన కాలంలో ఉన్న దేహం అది కూడా చనిపోయి 3 రోజున క్యారీ చేయగలదా? సాధ్యమా? అసలు నేను తీసుకెళ్ళగలనా? ఇంటికి పట్టుకెళ్ళగల? ఇంట్లో పట్టుకెళ్తే ఊరోళ్ళు ఊరుకుంటారా? చట్టం ఒప్పుకుంటుందా? అవన్నీ ప్రాక్టికాలిటీస్తో ఒక సంబంధాలు. నా ప్రభు నాకు కావాలంతే. ఆ పిచ్చి ప్రేమను చూసి అపోస్తలులను పక్కన పెట్టి తన తొలి దర్శన భాగ్యాన్ని ఆ బిడ్డకి దేవుడు ఇచ్చాడు. నేను అన్నాను, దేవుని ప్రేమ దేవుని కోసం ఎక్కడికైనా వెళ్తుంది, ఎప్పుడన్నా వెళ్తుంది. అబ్బే మనం మన ఇంటి పక్కన అయితేనే దేవుని స్తోత్రం. తూర్పు దేశ జ్ఞానులని ప్రసంగాలన్నీ అయ్యే, పాటలన్నీ అయ్యే, నాటికలన్నీ అయ్యే. ఎందుకంత ఘనతలకు వచ్చింది? అంతమంది పిల్లల్ని చంపేసినందుక కాదు. ఎక్కడో దేశం నుండి దేవుడు పలానా దేశంలో ఉన్నాడని తెలిసి వచ్చారంతే. దేవుని కోసం ఎంత దూరమైనా, ఎంత ప్రయాసైనా, ఎంత ఖర్చు అయినా దాని పేరు ప్రేమ, దాని పేరు జ్ఞానం. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని ప్రేమించు వారిని ఆయన కాపాడుతాడు. స్తోత్రం చెప్పండి. 1వ మాట యెహోవా విశ్వాసులను, 2వ మాట యెహోవా తనను ప్రేమించు వారిని. మరో మాట చెప్పేదా? సరిపెట్టినా భక్తులు ఎక్కువ అలిసిపోయినట్టు కనపడుతున్నారు. అది షల్ ఐ కంటిన్యూ? 34వ కీర్తన 3వ మాట. తప్పు, నేను వచ్చిన చెప్పలేదు కదా. 34వ కీర్తన 6వ వచనం చదువు. ఇంజనీరు చదువు. ఇక్కడ ఎవరిని కాపాడతాడు, ఎవరిని రక్షిస్తాడు? మొర్ర పెట్టగా ఆయన రక్షించును అనండి. అంటే ఎవడికి కాపుదల? అది మొర్ర పెట్టినోడు కానండి. ఇప్పుడు నా వైపు చూడండి. 1వ మాట ఏమిటి? 2వ మాట 3
మొర్ర పెట్టేవారికి. అంటే ఎవరికి ఉంటుంది కాపుదల అంటే ప్రార్థించేవాడికి ఉంటుంది. నాకు ప్రభు అంటే చాలా విశ్వాసం అండి, ఆయన అంటే చాలా గాఢమైన ప్రేమ కూడా, కాకపోతే ప్రార్థన నాకు కుదరటం లేదు, చిక్కులు పడతాం, ఏం చేయలేం. ఎవరికి దేవుని కాపుదల ఉంటుందంటే ఎవరు దేవునికి మొర్ర పెడుతూ బ్రతుకుతారో, మొర్ర పెడితే ఆయన వారిని రక్షించును. ఆ కాపుదల, ఆ సంరక్షణ ఎవరికి దక్కుతుంది? మొరబెట్టే వారికి. ప్రార్థనా జీవితము లేకపోతే నీకు కాపుదల ఉండదు. ప్రార్థన ఉంటేనే కాపుదల ఉంటుంది. మాట్లాడరండి భక్తులు. అది ఎవడు మౌన వ్రతం పాటించే వాళ్ళు ఎవరైనా వచ్చారు ఆదివారం? వద్దు, సకల వ్రతములు నశించిపోనుగాక. స్తుతి వ్రతం ఒకటే మనకు చాలు, ఇంక మిగతా ఏం అక్కర్లేదు. కాబట్టి దేవుని వాక్య ప్రకారము, దేవుని మాటలో ఎవరైతే ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటారో, ప్రార్థన జీవితం కలిగి వారు కాపాడబడతారు. పెద్ద బేభత్సమైన విశేషమైన ప్రార్థన కాకపోయినా చిన్న ప్రార్థన చేశాడంట బాబు యాకోబు. పోనా చిన్న ప్రార్థనలో కూడా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ప్రభువాడు చంపేసేలా ఉన్నాడు, కొంచెం కాపాడు, కత్తి పెట్టుకొచ్చేస్తున్నాడు మా అన్నయ్య అని చిన్న ప్రార్థన చేసి పడుకుంటాడు. ఏం కాపుదల, ఏం భద్రత, పరలోకమే తెరవబడింది, నెత్తికాడికి వచ్చేసాడు. మీ తాతగారిని బట్టి నిన్ను దీవించేస్తున్నాను రా అబ్బాయి, నేను నీకు చెప్పేవని నెరవేరే వరకు నేను వదిలిపెట్టను, నీకు ధైర్యం వెళ్ళిపోనాడు. చిన్న ప్రార్థన చేసినోడికి అడవిలో ఒంటరిగా అర్ధరాత్రి చక్కగా నిద్ర పట్టేసింది. ఏసీ రూమ్లో పట్టు పొరమే నిద్ర వస్తలేదు, అటు తల్లి ఇటు తల్లి. డాక్టర్ల పాపం వాళ్ళు కూడా మనుషులే కదండి, వాళ్ళు కూడా మనం బాధ పెట్టకూడదు. బీపీ ఎంతైనా కంట్రోల్ అవ్వట్లేదు ఒకడికి. డాక్టర్ గారు చెప్తాడు అడిగి, మీరు అలా ఆలోచించకూడదు, మీరు ప్రశాంతంగా ఉండాలి, మీరు నెమ్మదిగా ఉండాలి, మీరు కూల్గా ఉండాలి అంటే వాడికి అది కుదిరితే నీకెందుకు డబ్బులు ఎత్తాడు అసలు? వాడికున్న కష్టాలు, వాడికున్న బాధలు, వాడి పడ్డ నిందలు, వాడికి కట్టాల్సిన అప్పులు, చుట్టుపక్కల వాళ్ళ మాటలు, వాడికి బేబీ పెంచేసి నీ పొలం అని. డాక్టర్ గారు వెళ్తే మీరు కూల్గా ఉండాలి, మీరు అసలు ఏం ఆలోచించకూడదు, వాడి బదులు నువ్వు కానీ ఆలోచిస్తావా? ఆ భరోసా ఇచ్చినోడు యేసు ఒక్కడే. నేను మీ విషయమై విచారించుచున్నాను కనుక మీరు విచారించుతున్నాడు. ఇప్పుడు మన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన కష్టాలు ఉన్నాయి, మనం ఆలోచించి ఎవరికి పట్టింది బాధ మనమే ఆలోచించుకోవాలా. కనుక యేసు ప్రభు నేను చూసుకుంటాను లేరా, మీరు ప్రశాంతంగా ఉండండి. మీరు అసలు అగ్రెసివ్ అవ్వకూడదు, మీరు అసలు కూల్గా ఉండాలి, మీరు అసలు ఆలోచించకూడదు, మీరు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి, మీరు చిరునవ్వుతో ఉండాలి అని. ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ నీకు అర్థమైతే అవన్నీ చెప్తే నువ్వే ఉండలేవు ప్రశాంతంగా. ఆడేలా ఉంటాడు నువ్వు నవ్వుతూ ఉండమంటే? ఇప్పుడు డాక్టర్ గారిని మనం తప్పంటున్నావా? ఆయన మంచిగా చెప్తున్నాడు, కానీ ఇక్కడ సాధ్యం అవుతుందా? కారణం ఏంటి? ఇతడు మనిషే, అతడు మనిషే. పంతి అమలతో సమస్తమును తన వర్షమున లోపరుచుకొన్న జాలిన శక్తి కలిగిన యేసు ప్రభు దగ్గరికి వస్తే అవును పని అవుతుంది. ఆయన ప్రశాంతత ఎంత గొప్పది తెలుసా? సముద్రపు అడుగున పడవ అమరములో భీకర తుఫాన్లో నేల చేత నిండిపోయిన పరిస్థితిలో కూల్గా ఉండగలరంట. ఒక మహాకవి రాశాడు, అలజడి రేగే నాలో నీ శాంతిని చూడ అన్నాడు. ₹1,00,000 పోతా లైన్కి అంటే ₹1,00,000 ఇచ్చేయచ్చు. అతని శాంతిని చూస్తే ఇతను అలజడి రేగదు, ఓరే నాయన అని గాబరు వస్తుందంటే దెబ్బకి. ఆ స్థాయి ప్రశాంతత, స్థితప్రజ్ఞత అంటారు దాన్ని తెలుగులో. ఏం అటు ఇటు బెసకదు, ఇంకా నిండుకున్న వ్యవహారం. ఏదో శ్రీకాకుళంలో సామించినట్టు పొంగిపోతే బూరైపోతాం, లేకపోతే అప్పడమైపోతాం, అలా ఉండదు. ఒక బ్యాలెన్స్గా ఉంటుంది, స్థితప్రజ్ఞత అంటారు దాన్ని. హల్లెలూయా. చాలాసార్లు చెప్పాను సామెత, కొత్తగా నన్ను చూడకండి అలాగా. దేవునికి స్తోత్రం. కానీ అదే వినేసింది అయినా సరే, బూర్లో అప్పడం అయినా సరే కొంచెం
చాలాసార్లు చెప్పాను కదా. ఆల్ రైట్. కాబట్టి ఎవరికి ఉంటుందండి కాపుదల? ప్రార్థన చేసేవారు. దానియేలు ప్రార్థన జీవితం కదా తనను కాపాడుతా. ఏమండి 6 సింహాలు ఉండేటండి. 6 సింహాలు ఉంటే చుట్టూ తోకూపుతండి కుక్క పిల్లలాగానే. మనోడు దర్జాకి సింహాసనం కూర్చుంటే అందులోను. నేను సండే స్కూల్ టీచర్గా ఫస్ట్లో నా సేవ ప్రారంభం యవనోస కాలంలో సండే స్కూల్ టీచర్గా ఉండేవాడిని. అప్పుడు మంచి మంచి కథలు అల్లేసి చెప్పేసేవాడిని పిల్లలకి. దానియేలు గొప్ప దైవజనుడు, ప్రార్థనా పరుడు, అతనికి మంచి సింహాసనం అంత స్థాయి ఉండేది. ఎందుకంటే 2వ అధ్యాయం చివరిలోనే కదా కుర్చీ వచ్చేసింది మనోడికి. ఇప్పుడు 6వ అధ్యాయంలో బౌళ్ళు వేసారు. మంచి పెద్ద సింహాలు కూర్చొని అలవాటు అయిపోయి అక్కడ కుర్చీ ఏది లేకపోతే ఒక సింహం మీద కూర్చున్నాడు 4 రోజులు. సండే స్కూల్ కథలో అబద్ధం మోసమైతే కాదు కదా, రెఫరెన్స్ చెప్పలేను తప్ప. చాలా చక్కని చిత్రమైన కథలు చెప్పేవాడిని సండే స్కూల్కి. ఒక సండే స్నానం ఎవరు కనిపెట్టారు? ఇప్పుడు సండే స్కూల్ అంటే చిన్నపిల్లలకి చెప్పాలి కదా, వాళ్ళకి వాక్యంతో పాటు జీవితం కూడా చెప్పాలి కదా. రే సోపు రోజు స్నానం చేయాలి, ప్రతిరోజు స్నానం దగ్గర అమ్మ నేర్పించేస్తుంటాడు. సండే స్కూల్ టీచర్ చెప్పినందుకే రేపు తెల్ల నుంచి మంచిగా స్నానం చేస్తానండి. సామాజిక బాధ్యత కూడా ఉంటుంది కదా. ఆ క్రమంలో చెప్పేవాళ్ళం. ఒక మిగల పండిపోయిన మధుర ఫలం ఆ నైలు నది ఒక కాలువలో అలాగ కొమ్మ ఉంది. దాన్ని కొయ్యి పడిపోయాడు. ఎవరో ఆదాం దోపుని అందులో పడిపోయి కొరుకొని బయటకు వచ్చిన తర్వాత నీళ్ళలో పడిపోయిన ఆందోళన, దుఃఖం, టెన్షన్ బయటకు వచ్చాక చాలా హాయిగా ఉంది. ఏంటి ఎంత బాగుంది నీళ్ళలో. అది మొదలుకొని ఎప్పుడు అలసిపోయినా ఆ కాల్లో పడిపోవడం. ఈ విధముగా స్నానము కనుగొనబడెను. ఇప్పుడు అబద్ధమా? రెఫరెన్స్ లేని సత్యాలు. చిన్నపిల్లలకి మరి ఎట్లకట్లా అడిగి రోజు స్నానం చేయాలి అన్న పాయింట్ చెప్పాలి అడిగి. అబద్ధాలు అది మరి తప్పదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, నా మాట ప్రార్థన జీవితమే మనల్ని ఏం చేస్తుంది? కాపాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎలీషా కొండ మీద ఉన్నాడు. బాణాలు గినాలు వేసుకుని శత్రువులు వచ్చేసారు. ఆడు వచ్చిన టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. ఆడేసిన మనం ఏమవుతుంది అడికి అర్థం అవుతలేదు. ఇతనికి మధ్యలో దేవుడు అగ్ని రథాలు పెట్టాడు, అగ్ని గుర్రాలు పెట్టాడు. శత్రు బాణాలు మొత్తం కాలిపోతున్నాయి. ఎలీషా యొక్క ప్రార్థన జీవితం అతన్ని కాపాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలా ఎన్నో ఉదంతాలు చెప్పండి. ఎవరు కాపాడబడతారు? అదే 34వ కీర్తన 6వ వచనంలో మొర్ర పెట్టినప్పుడు రక్షించాడని, 34వ 7వ వచనంలో భయభక్తులు గల వారిని. కాబట్టి ఎవరికి ఉంటుంది కాపుదల? భయభక్తులు అనండి. భయం ఉండాలి. చెప్పండి, భయం ఉండాలి. భయం అంటే ఏంటి? దేవుడు చూస్తున్నాడని పాపం చేయకుండా బతకడం. భక్తి ఏంటి? నేనేం పాపం చేయట్లేదు కాబట్టి పర్లేదు అనుకోకూడదు, ప్రార్థన కూడా చేయాలి. సింపుల్గా భయమనగా పాపము చేయకపోవట, భక్తి అనగా ప్రార్థన చేయట. సింపుల్. కడుపులో పెట్టుకో ఇంకా 100 చెప్పొచ్చు. సండే స్కూల్ టీచర్ని కదా, సింపుల్గా చెప్పాను. నువ్వు దేవుని భయం ఉంటే పాపం చెయ్యవు, దేవుని పట్ల భక్తి ఉంటే ప్రార్థన చేస్తావు. భయము భక్తి 2 ఉంటే చక్కగా నువ్వు కాపాడబడతావు. ప్రభువుకు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక ఇంకొక చిన్న మాటతో సరిపెడతాం ఈ పూటకి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఎవరిని నీ మాట చాలయ్యా కదా. ఆ చూపు ఎవరిని కాపాడిద్దట? ఆమేన్. ఇప్పుడు చెప్పండి, జ్ఞానం ఎట్లా వస్తుంది? అది తెలుగు తర్జుమాలో తప్పు వచ్చింది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము అన్నాడు.
మూలం అన్న పదం రాకూడదు, అక్కడ ప్రారంభం అని రావాలి. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద నాలెడ్జ్ అంటాడు. జ్ఞానమునకు మూలము అనే మహా తప్పు పాపం అంటలేదు, కానీ జ్ఞానమునకు ప్రారంభం, ఆరంభం అని రావాలి. అంటే దేవుని భయం నీలో ప్రారంభమైన క్షణము నుండి నీలో దైవిక జ్ఞానం స్టార్ట్ అవుతుంది. దానికి ఆరిజిన్ అది, దానికి ప్రారంభం అది. నువ్వు ఎంతగా దేవునికి భయపడుతుంటావో అంతగా దైవ జ్ఞానం నీలోకి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత యెహోవా ధర్మశాస్త్రం చదువుకుంటే జ్ఞానం కలుగుద్ది, ఈ సామెతలు చదివితే తెలుగులోనికి తెలివి వస్తుంది చెప్పాడుగా. కనుక దేవుని జ్ఞానం మనం ఎలాగూ పొందగలమో ఉపదేశాన్ని బట్టే వస్తుందని, వాక్యం వింటే వస్తుందని, వాక్యం చదివితే వస్తుందని, పరిశుద్ధుల సహవాసం చేసి వస్తుందని, జ్ఞానాన్ని గురించి ఎన్నో మాటలు రాయబడ్డాయి. అవన్నీ వల్లివేయకుండా నేను ఒకటి చెప్తున్నాను, నీవు దైవీకమైన ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటే నిన్ను జ్ఞానం కాపాడుద్ది. జ్ఞానమును గురించి ఒక మంచి మాట ప్రసంగిలో ఉండదు చూడండి. ప్రసంగి 7. ప్రసంగి అంటే మీ భాషలో ఏంటి? ఎక్లేసియాస్టిక్స్ 7:12. ప్రసంగి 7:12. చూసారా, ఇదే జ్ఞానం వల్ల కలుగు. బా, ఏం స్టేట్మెంట్ అండి అది! ₹1,00,00,000. చాలా మంచి, చాలా చాలా లాజికల్ థింకింగ్ ఇచ్చాడు అక్కడ. ఎలా అంటాడంటే, జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము కూడా ఆశ్రయాస్పదం. అంటే జ్ఞానమును ఆశ్రయించవచ్చు. ఏదైనా కష్టం వస్తే, కరువు వస్తే, అలాగే కష్టం వస్తే, కరువు వస్తే ద్రవ్యాన్ని కూడా, రెండు కూడా ఆశ్రయింపతగినవే. కానీ జ్ఞానం ప్రాణమును రక్షించేంత విలువైంది. కాబట్టి ద్రవ్యం కంటే జ్ఞానమే ఎక్కువ ఆశ్రయాస్పదం అని రాశాడు. ఏ మాత్రం తెలివితేటలున్నా ఆ మాట అర్థమైపోవాలా? ఆమేన్. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము కూడా ఆశ్రయాస్పదము, కానీ జ్ఞానము ప్రాణమును రక్షించుటకు ఉపయోగపడు. ఇదే జ్ఞానము వలన కలుగు లాభం అన్నాడు. ఎంత చక్కగా చెప్పారండి. అంటే ద్రవ్యమును సంపాదించుట కన్నా దైవీకమైన జ్ఞానమును, వాక్య జ్ఞానమును, ఉపదేశ జ్ఞానాన్ని, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి, దానికోసం సమయం ఖర్చు పెట్టాలి. వెండిని సంపాదించినట్లు దాన్ని సంపాదించు. విలువగల ద్రవ్యములేవి దానికి సాటి రావు. ఆమేన్. కాబట్టి పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం నాకు లేకపోతే నేను పశుప్రాయిని అంటాడు ఆగోరు. ఈ లోకం సంబంధం విషయాలు సైన్స్ అడుగు, జీకే అడుగు, టక్కన ఆన్సర్ చెప్తారు. ఒక వాక్యం అడుగు, పశుప్రాయులే అంటే పశువుతో సమానం. నీ చదువుతో పాటు, నీ లోకంతో పాటు, నీ డిపార్ట్మెంట్తో పాటు, నీ పనిలో జ్ఞానంతో పాటు నీకు తప్పకుండా దైవిక జ్ఞానం ఉండాలి, వాక్య జ్ఞానం ఉండాలి. లోకంలో అనర్గళంగా 10 మాటలు మాట్లాడుతూ వాక్యం ఏమో రాకపోతే ఎలాగా? ఎవరికైతే దైవ జ్ఞానం ఉంటుందో దేవుడు వారిని కాపాడతాడు. విశ్వాసులను యెహోవా కాపాడతాడు. ఆయన ప్రేమించే వారిని ఆయన కాపాడతాడు. ప్రార్థించే వారిని కాపాడతాడు. ఆయనందులో భయభక్తులు గల వారిని కాపాడతాడు. చివరికి దైవిక జ్ఞానము కలిగిన వారిని యెహోవా కాపాడుతాడు అనే మాటను బట్టి సంతోషమే, కానీ ఎవరిని కాపాడుతాడో గ్రహించి ఈ 5 అనుభవాల్లో కేటగిరీలో నువ్వు ఉంటే దేవుని కాపుదల నీకు ఉంటుంది. ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్.